అందరూ తిరుపతి వెళ్ళాలంటే రేణిగుంటలో దిగి చాలా మంది వెళ్తుంటారు అనుకుంటా తిరుపతి. సో ఇక్కడ మ్యాక్సిమం అయితే మా ట్రైన్ అయితే కాల్ అయిపోయింది. 3:41 అవుతుంది అనమాట, ఎర్లీ మార్నింగ్ అనమాట. సో క్రేజీ అనమాట. సో గాయస్ మొత్తానికి అయితే ఇగో పాండిచేరి బోర్డు కూర్చురా 18 hours తర్వాత ఇక్కడ దిగడం జరిగింది. అసలు చూడండి ఈ ట్రైన్ కాదు అసలు ఇది. సో గాయస్ ఇక్కడ చూడండి డీసీ చేస్తున్నాం. హలో దోస్తులు ఎట్లున్నారు? మళ్ళీ నేను మీ అనోక్ క్రియేషన్స్ అనమాట. మనమైతే ఆర్టీసీ బస్సులో అయితే ట్రావెల్ చేస్తాం అనమాట. ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే కాచిగూడ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నిన్న దగ్గర నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ కి అయితే 7 kilometers అనమాట. సో నేనైతే 7 kilometers అయితే ట్రావెల్ చేస్తున్నాను అనమాట. ఆర్టీసీ బస్ అయితే ఇస్ ద బెస్ట్ అనిపించింది నాకు. మీకు మాత్రం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి, చూస్తూ ఉండండి. సో గాయస్ ఇప్పుడైతే మనం కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. అంటే ఇక్కడ నుంచి పాండిచేరికి వెళ్ళాలి. సో మనకు వచ్చేసి ట్రైన్ అసలు ఏ టైంకి వెళ్తుంది, ఎక్కడ ఏంది డీటెయిల్స్ అయితే మీకు చెప్తుంటా. ఇప్పుడు మనం వచ్చేసి ట్రైన్ నెంబర్ అయితే 17653 అనమాట. కాచిగూడ టు పాండిచేరి ఎక్స్ప్రెస్ అనమాట. ఇది అయితే వీక్లీ 3 times ఉంటుంది. సండే ఉంటుంది, థర్స్డే రోజు ఉంటుంది అండ్ ఫ్రైడే రోజు ఉంటుంది అనమాట. సో గైస్ ఇక్కడ చూడండి మనం రీల్స్ చేస్తున్నాం. టైం వచ్చేసి 10:03 అలా అవుతుంది అనమాట. ఇక్కడ డోన్లో ఆగింది ట్రైన్. డోన్లో అయితే క్రాసింగ్ పడ్డా అనమాట. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము డోన్లో. సో గాయస్ మ్యాక్సిమం అందరూ తిరుపతి వెళ్ళాలంటే రేణిగుంటలో దిగి చాలా మంది వెళ్తుంటారు అనుకుంటా తిరుపతి. సో ఇక్కడ మ్యాక్సిమం అయితే మా ట్రైన్ అయితే ఖాళీ అయిపోయింది. ఇక్కడ ఖాళీ అయిపోయింది. టైం చూద్దాం. టైం వచ్చేసి 3:41 అవుతుంది అనమాట, ఎర్లీ మార్నింగ్ అనమాట. సో క్రేజీ అనమాట. ఆల్మోస్ట్ సగం ట్రైన్ ఖాళీ అవ్వడం అంటే గ్రేట్ అనమాట. అసలు చూడండి ఏం లేవు ఇక్కడ అసలు ఇందాక వెళ్ళి రౌండ్ వేసేస్తా ఖాళీ అయిపోయినాయి సీట్లు. ఆల్మోస్ట్ ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. సరే అని చెప్పి మార్నింగ్ అయితే లేచారనమాట. లేస్తే 7:38 అలా అవుతుంది అనమాట. చూస్తే మాత్రం ట్రైన్ మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుంది. చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తుంటే మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చెన్నై ఎగ్బూర్ అంట. చెన్నై ఎగ్బూర్ లో మాత్రం మనకైతే మస్తు ఉంటుంది. ఇది పాత కాలంలో ఉన్నట్టు ఉంటుంది. మొత్తం మీద అంత బ్రిడ్జ్ అంత బాగుంటుంది. అంత రూప్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనతో చెన్నై ఎగ్బూర్ లో అయితే ఒకసారి నేను చెన్నై వీడియో పెట్టా, ఒకసారి చూడండి మీరు మాత్రం. అదైతే బాగుంటుంది. చెన్నై అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసాం మనం. సరే చూడండి ఆ వీడియో కూడా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఇంకోటి చెన్నై ఎగ్బోర్ లో అయితే మనకైతే నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మనకు చాలా తక్కువ ఉన్నాయి అనమాట, సెంటర్లు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడైతే చెంగల్పట్టు అనమాట. నెక్స్ట్ మనకైతే చెంగల్పట్టులో అయితే అసలు ఈ చెంగల్పట్టు అయితే నేను తిన్నా కానీ ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ దిగి నేనైతే చెంగల్పట్టు బోర్డు చూడడం అయితే ఫస్ట్ టైం ఇక్కడ దిగాను. సో నేనైతే చాలా సార్లు విన్నాను మా చెంగల్పట్టు అంటే ఏంది అని చెప్పి చిన్న క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది నాకు. ఊరు అంటే అదొక జంక్షన్ అనమాట. చాలా ఫాస్ట్ సో గాయస్ చూడండి మనకు జామ్ సమోసా అని చెప్పి ఇలా ఉంటుంది. మనకు ఒకసారి మనం దీని గురించి టేస్ట్ చేద్దాం. ఒకసారి టేస్ట్ చేసి మీకు చెప్తుంటా. సో గాయస్ ఇది వచ్చేసి జామ్ సమోసా అనమాట. దీని గురించి టేస్ట్ చేద్దాం. మనం వచ్చేసి దగ్గరగా పాండిచేరిలో ఉన్నాం. సో దీని గురించి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం మీకు. చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందండి.
ఓకే అక్కడ జామ్ ఉందన్నమాట లైఫ్లో దీనిలో. సో గాయస్ మొత్తానికైతే ఇగో పాండిచేరి బోర్డు కూర్చురా 18 hours తర్వాత ఇక్కడ దిగడం జరిగింది. అసలు చూడండి ఈ ట్రైన్ కాదు అసలు ఇది, అసలు పిచ్చిలు వేస్తుంది. ఇంతసేపు వరకు మేము ఇలా ఉన్నాం కాబట్టి మాకే పిచ్చిలు వేస్తుంది. ఇక చూడురు అందరు ఎట్లా అయిపోయారు. అయిపోయింది, ఏం చేస్తాం అట్లా అయిపోయింది. 18 hours తర్వాత దిగినాం అనమాట ఇక్కడ పాండిచేరిలో. ఓకే సో మేమైతే ఇక్కడైతే పాండిచేరిలో అయితే దిగాము. మేము దిగే వరకు ఎగ్జాక్ట్గా 12 అట్లా అయిందనమాట. మనము కాచిగూడలో 5 o'clock అయితే ఇక్కడైతే 12 o'clock అయితే దిగామన్నమాట. మేమైతే ఇక్కడ పాండిచేరిలో ఇక్కడ మేము రూమ్స్ ఎలా తీసుకున్నాం, అసలు మాకు ఎంత పడ్డాయి రూమ్స్, ఫుడ్ ఏం తినాలి అని చెప్పి మీకైతే పార్ట్ 2 అయితే ఉంటుంది. అయితే పార్ట్ 1 అసలు ఎలా రావాలి, ఏ ట్రైన్ ఎక్కాలని చెప్పి మీకైతే ఇవన్నీ చెప్పాయి కదా. మేము మీకు మాత్రం వీడియో నచ్చితే మాత్రం కొంచెం హెల్ప్ఫుల్ గా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. మరిన్ని వీడియోతో మేము ముందుంటా, మర్చిపోకుండా గంట సింహను మాత్రం కొట్టుర్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.